కొత్తగూడెం జిల్లా కేంద్రంగా భద్రాద్రి జిల్లాలోను మరియు ఖమ్మం జిల్లాలోను ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితులలో ఇళ్లల్లో 24 అవర్స్ డే అండ్ నైట్ ఎక్కడ పాములు వచ్చినా కూడా ప్రాణధార ట్రస్ట్ వాలంటరీ స్నేక్ రెస్క్యూ మెంబర్స్ సర్వీస్ ఇచ్చి అటవీ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో వాటికి ఎలాంటి హాని కలగకుండా అలాగే ప్రజలకు కూడా హాని కలగకుండా వాటిని అడవిలో వదలడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి ఒక ప్రత్యేకత ఏమంటే నాజా కోబ్రా, స్పెటికల్ కోబ్రా అని పిలువబడే నాజా పాము నిన్న రాంపురం గ్రామంలో రాములు అనేటువంటి రైతు ఇంట్లో పట్టడం జరిగింది. ఒక మొద్దు కింద ఉన్న పామును పట్టి తీసుకురావడం జరిగింది. దాని పరిశీలనగా చూడగా 6 అడుగుల పొడవున్న ఈ పామును పరిశీలనగా చూడగా దాని యొక్క శరీరం కింద ముందు భాగంలో 2 కాళ్ళు ఉండటం జరిగింది. 900 కోట్ల సంవత్సరాలకు పూర్వం పాముకు కాళ్ళు ఉండేవి అనేటువంటి సమాచారాన్ని మీడియా ద్వారాను సోషల్ మీడియా ద్వారాను దాని తర్వాత పరిశోధనలో వెల్లడించడం జరిగింది. ఆ యొక్క లక్షణాలు కలిగినటువంటి ఇప్పుడు ఈ పాము దాని పూర్వీకుల ఆనవాళ్ళు 2 ముందు కాళ్ళు ఉండటం, దానికి గోర్లు ఉండటం, వాటికి రక్త ప్రసరణ మరియు కదలికలు ఉండటం ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దాదాపుగా తక్కువ కాకుండా 900 కోట్ల సంవత్సరాలకు పూర్వం ఇలాంటి పామును మళ్ళీ మనం ఇప్పుడు చూడటం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇదే విషయాన్ని వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ గారు అయినటువంటి రాంబాబు గారికి తెలియజేస్తే సార్ అందుబాటులో లేనందువల్ల వచ్చిన తర్వాత దీన్ని పరిశీలిస్తామని దానికి అవసరమైనటువంటి సమాచారాన్ని చూడాలని ఇది వారికి కూడా కొత్త అనుభవంగా తొలిసారి తెలిసినటువంటి విషయంగా మాకు తెలియపరచడం జరిగింది. ఇదే విషయాన్ని మీడియా ముఖంగా ఈరోజు మేము తెలియజేస్తున్నాం.